55% మనం ఉన్నా 42 కాడికే మనం అడిగినా ఈ 42% సాధించేదాకా మన అందరం కూడా నిద్రపోకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇలా గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ఏ కులస్తులైతే ఏ మెజారిటీ గ్రామంలో ఉంటారో వాళ్ళు సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు. ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే 1%, 4%, 3% ఉన్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే 55% ఉన్నోళ్ళు వాళ్ళ మోచేతి కింద నీళ్లు దాగి బతకాల్సినటువంటి దుస్థితి మనకు ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఆత్మవిమర్శ ప్రతి బలహీన వర్గాల బిడ్డ, అన్ని కులాలకు సంబంధించిన బిడ్డలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏదన్నా కానీ అది మనకు అక్కర రాకపోని రేపచ్చే తరాలకు విద్య, ఉద్యోగం, రాజకీయంగా అన్ని రంగాల్లో